గారి మీద జరిగిన దాడిని ఎలా చూస్తారు? దాడి తర్వాత పరిస్థితులు, పరిణామాలు, ఈ రోజు వైసీపీలో ఉన్నటువంటి మీ సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి వారికి మద్దతు తెలుపుతా ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు ఈ అంశాన్ని? నా వాయిస్ వినపడుతుందా సార్? సార్ వినిపిస్తుంది, మీరు కంటిన్యూ చేయండి సార్. వినిపిస్తుంది. హలో సార్ వినిపిస్తుంది, మీరు కంటిన్యూ చేయండి. వినిపిస్తుంది సార్. ఇప్పుడు ఇందులో అంబటి రాంబాబు గారు ఆయన వైసీపీ నాయకులుగా అందరికీ మంత్రివర్గం చేశారు, ఎమ్మెల్యే చేశారు. ఆయన వైసీపీ నాయకులు. ఆ సందర్భంగానే మనం ఊహించాలి తప్ప ఈ సంఘటన అంతా కూడా ఇది కులాలకు ఆపాదించేటటువంటి కాదని ముందుగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది కులాలకు సంబంధించినటువంటి ఇష్యూ కాదు. ఇష్యూ అలా తిరుపతి లడ్డు, ఈ తిరుపతి లడ్డు వారు ఒక ఏదో ఫ్లెక్స్ కట్టారని చెప్పేసి ఆ విషయం. ఆ లడ్డు అసలు లడ్డు విషయాన్ని మరి పక్కకు పెట్టాలా లేదా పక్కకు చేయాలా అనే విషయాన్ని మరి వారు ఆలోచించుకోవాలి తప్ప తిరుపతి లడ్డు విషయంలో యావత్ ఆంధ్రప్రదేశ్ కాదు 100 మంది 100 కోట్ల జనాభా హిందువులందరూ కూడా మనోవేదన చెందుతున్నారన్న విషయాన్ని తెలియపరుస్తా ఉంది. ఆ సబ్జెక్ట్ నమస్కరించుకుని మరి జరిగిందో కూడా ఈ లడ్డు ఈ రకంగా చేయడం మంచిది కాదని ఇది ఒక వెర్షన్ నడుస్తా ఉంది. ఆ సందర్భంలో అంబటి రాంబాబు గారు వెళ్ళడం, ఆ ఫ్లెక్స్ ని నేనే చింపేస్తానని చెప్పడం, మరి వారు దురుసుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జనాల్ని అడ్డుకుంటే ఎవరు వస్తారని అక్కడ మాటలు కూడా మీ అందరికీ తెలుసు, ఏం మాట్లాడారు అనేది మీ అందరికీ తెలుసు. స్వయాన ఆయనే అది మాట్లాడకూడదు, నేను ఎలా మాట్లాడకూడదు అన్న విషయం కూడా ఆయనే చెప్పారు. ముఖ్యమంత్రిని విమర్శించేటప్పుడు ఆ పదజాలం, ఆ మాట తీరు అవన్నీ కూడా మరి ఎవరు కూడా అంగీకరించినటువంటి విషయాలు. ఇవన్నీ కూడా విషయమే అసలే తిరుపతి లడ్డు విషయమే ఇవాళ రాష్ట్ర దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటే దానికి బేస్ చేసి నువ్వు ఈ మాటలు మాట్లాడటం వల్ల ఏదో చూడండి అందరికీ ఏదో తగినట్టుగా ఆఖరికి ఈ పరిణామాలు జటిలం అయిపోయింది. ఆ ఆవేశంతో తెలుగుదేశం నాయకులు లేదా కూటమి నాయకులు వెళ్ళదు, ఆయన ఇంటి మీద వెళ్ళడం దాడి చేయడం తప్పనిసరిగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం అధ్యక్షులు కూడా, కూటమి నాయకులు కూడా, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా, బీజేపీ నాయకులు అందరూ కూడా భౌతిక దాడిని మేము సమర్థించము. ఎట్టి పరిస్థితులు ఆ రకంగా వెళ్ళడానికి లేదు. చట్టపరంగానే మనం వెళ్ళాలి తప్ప భౌతిక దాడి ఇంటి మీదకి వెళ్ళడం అనేది తప్పు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి తెలుగుదేశం శ్రేణులందరికీ కూడా, మల్లా శ్రీనివాస్ గారు, అచ్చెన్నాయుడు గారు అందరూ కూడా మాట్లాడి ఏ పరిస్థితుల్లోనూ కూడా చట్టాన్ని మన చేతిలో తీసుకొద్దు, చట్టపరంగానే ఎవరికంటే వాళ్ళు హక్కుల ప్రకారం వాళ్ళు శిక్షించాలి తప్ప వెళ్ళొద్దని చెప్పేసి కూటమి నాయకులందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం గ్రహించాలి, మనం ఎంత స్థాయి నాయకులు అయిన తర్వాత ఏ రకంగా మాట్లాడుతున్నాం అనేది ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎందుకంటే భాష వల్లే మనకి సమస్య అన్ని కూడా. ఎందుకో నాకు తెలీదు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాడు వీడు అని ఆయన మొదలు పెడతారు. ఆ స్థాయి ఉన్న ముఖ్యమంత్రి స్థాయి ఉన్న నాయకుడు ఆయనే వాడు వీడు ఆడంటే ఎవరికి చెప్పుకోవాలి? ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న నాయకులే ఆ రకమైన భాష ఇక మంత్రులందరూ ఏం మాట్లాడారు గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీలో ఎన్ని మాట్లాడారు మనం చూస్తాం. సహజంగా ప్రతిపక్షంలో ఉన్నవాడు ఎవరైనా మాట్లాడతారేమో అనుకుంటాం, కానీ అధికార పక్షంలో ఉండి కూడా నడపవలసిన ప్రభుత్వాన్ని నడపవలసిన నాయకులు కూడా భాషని ఆ రకంగా మాట్లాడడం, కూతురు సంస్కృతి అన్ని కూడా మనం చూడడం జరిగింది. అది మీ అందరూ విజయం. ఇప్పుడు జోగి రమేష్ గారు ఉన్నారు, వారి మీద ఏదో జరిగిందన్న వారు మాట్లాడే మాట ఎదరోళ్ళు ఇంకా రెచ్చగొట్టే తత్వమే, రెచ్చగొట్టే తత్వంతోనే మాట్లాడుతుంటే ఏ విధమైనటువంటి మరి సమాజాన్ని ఏ రకంగా చేయాలనుకుంటున్నారు అన్నది నాయకులు గ్రహించాలి. ఇక్కడ దానికి మళ్ళీ కులాలు ఆపాదిస్తున్నారు. ఇక్కడ మాట్లాడే విధానం ఏమో భాష రెచ్చగొట్టే టైంలో మాట్లాడేసాడు, దాని కులాలు మళ్ళీ ఆపాదించాడు, మరి కుల సంఘాలన్నీ కూడా పాల్గొనాలని చెప్పడం కూడా ఇది మంచి పద్ధతి కాదు. అప్పుడు అంబటి రాంబాబు గారిని మరి వారు
ఇంటి మీదకి వెళ్ళడం అనేది మేము ఎవరు అంగీకరించడం. పార్టీ నాయకులు కూడా స్పష్టంగా ఇక్కడ రామకృష్ణ గారు, ఆకుల రామకృష్ణ గారు, అంబటి రాంబాబు గారు మాటలు ఎవరు కూడా సమర్థించడం లేదు. ఒక్క నిమిషం అండి. తప్పని ఇది లడ్డు విషయంలో తిరుపతి లాంటి పవిత్రమైన వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో అసలు సమస్యను ఏదో పక్కకు పెట్టాలని చెప్పేసి ఈ సమస్యను తెర మీద తీసుకొచ్చి దీన్ని మసిపూసి మారేగా చేద్దామనే ప్రక్రియ మాత్రం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇది లడ్డు విషయంలో మనం అందరం ఒక ఆలోచన చేయాలి. ఇది అపవిత్రం జరిగింది అనేది అక్కడ సిబిఐ ఛార్జ్ షీట్ చెప్తుంది, అన్ని చెప్తుంది. వెంకటేశ్వర స్వామి విషయంలో జరిగినటువంటి పరిణామాలు 5 సంవత్సరాలు జరిగిన పరిణామాలు రిపోర్టింగ్ ప్రకారం చెప్తుంది. మరి ఒకప్పుడు ఆ నెయ్యి విషయంలో ఇవాళ నెయ్యి ఖరీదు ఎంతో, వాళ్ళు బోలే బాబా డైరీ ఎంతవరకు ఇచ్చింది, ఈ వీళ్ళు మళ్ళీ హెచ్ఆర్ వాళ్ళ ఏఆర్ డైరీ ఎంతవరకు ఇచ్చింది, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ అన్ని చూస్తుంటే అక్కడ ఏ రకంగా ఆ లడ్డూని అపవిత్రం చేశారన్న విషయాన్ని కూడా గ్రహించారు. ఇక్కడ వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు లడ్డు విషయంలో అక్కడ అపవిత్రం జరిగిందని చెప్పేసి. ఇక అంబటి రాంబాబు దాంట్లో కూడా మాట్లాడు, ఆయన అంత విజ్ఞత ఉన్నప్పుడు లడ్డు విషయంలో జరిగింది, అది తప్పే జరిగింది, దాన్ని శిక్షించడంటే ఈ గొడవే లేదు. ఎవరు వస్తారండి, ఎవరు వస్తారు, నేనే తీసేస్తానంటే ఏమవుతాయి పరిణామాలు మనకు ఓకే 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 ఆలోచించాలి కదా, విజ్ఞత కదా నాయకులు. మాట్లాడదాం. రామకృష్ణ గారు, ఇప్పుడు రాంబాబు గారిని అరెస్ట్ చేయడాన్ని, కేసు పెట్టడాన్ని ఎవరు కూడా దాన్ని ఎవరు కూడా సమర్థించలేదు, వద్దని ఎవరు చెప్పలేదు. కాకపోతే భౌతికదారులు అరెస్ట్ చేసిన తర్వాత, ఇల్లు తగలబెట్టిన తర్వాత ఈ పరిస్థితులు వైసీపీ నాయకుడు కాబట్టి నా వాయిస్ వినట్లేదు అనుకుంటా మీకు. పరామర్శ చేస్తారు, ఆయన మద్దతు నాకు మాట్లాడతారు. ఇది అన్ని నాయకులు వెళ్ళి మాట్లాడతారు. ఆ పార్టీ నాయకుల ప్రకారం వారు సహజంగా